నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్య పౌరుల అరెస్ట్ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తూ ఉండడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చునేమో కానీ పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీల్లేదు అని హెచ్చరించింది. రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకం. సమాజం ముఖ్యంగా వ్యక్తుల రక్షణ భద్రతపై పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించింది. మ్యాజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి అని రొటీన్గా వ్యవహరించవద్దు అని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలి అని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నాము అని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. హర్యానాకు చెందిన విజయపాల్కు తన పొరుగువారైన మమతా సింగ్ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయపాల్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తనను కొట్టారు అంటూ విజయపాల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు అని ఆయన హైకోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ను హైకోర్టు 2023లో కొట్టివేసింది. దీనిపై విజయపాల్ అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనా స్థలంతో పాటు అటు తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు తనపై దాడి చేశారు అని విజయపాల్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.